స్ట్రైట్ క్వశ్చన్ టు కూటమి. పిఠాపురం వర్మ, దేవినేని ఉమ వీళ్ళకి మీరు చేసిన అన్యాయం. వర్ల రామయ్య, జవహర్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళెవ్వరికి మీరు చేసిన అన్యాయమా లేకపోతే హ్యాండ్ ఇచ్చారా? ఇవి కూడా నో బాదర్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. ఒకే ఒక్క క్వశ్చను. కావలి గ్రీష్మకి మీరు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఏం చెప్పారు? సరే, దీనిలో లోకేష్ మార్క్ ఉందా, బ్రాండ్ ఉందా, ముద్ర ఉందా, తొక్కు ఉందా, తోటకూర ఉందా, ఇవన్నీ కూడా అడగదలుచుకోవాలి. ఆమె మహానాడు వేదిక మీదకి తొడగొడుతూ రెండ్రా నా కొడకల్లారా మీ బస్సును దించి గుడ్డరేడు తీసుకొడతా అన్న కోణంలో ఆమె చేసిన కామెంట్లు బూతులు కావా. ఈ రోజున పోసాని అనేవాడు అతి భయంకరంగా ఆవేదనకు కానీ లేకపోతే టార్చర్కి కానీ గురవుతున్నాడు. ఆయన చేసిన తప్పు, కావలి కృష్ణ చేసిన తప్పు దాదాపు ఈక్వల్. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక ప్రివిలేజ్ మోషన్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. హక్కుల ఉల్లంఘనకి ఒక ఏమీ కానీ కావలి గ్రీష్మ రేంజ్లో ఆ రోజున విధ్వంసం సృష్టించబడినప్పుడు దాని యొక్క తప్పు ఆమె మీద ఉండదా? ఆమె మీద చర్యలు ఎందుకుండవు? అదే పోసాని మీద చర్యలు ఎందుకుంటాయి? అదే బోరుగడ్డ అనిల్ మీద చర్యలు ఎందుకుంటాయి? సరే, బోరుగడ్డ అనిల్ అంటే కొద్దిగా విధ్వంసకరమైన మాటలే మాట్లాడాడు, కాదంట్లా. అది కూడా బూతే. ఆ బూతులు తప్పు అని మీరు ప్రచారం చేసినప్పుడు సరే, ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇంకా పార్టీలోని ఇతర లీడర్లు వీళ్ళందరూ చాలా ఘోరమైన బూతులు మాట్లాడారు ఆ రోజుల్లో. ఎన్నెన్నో రకరకాల చిత్రం. లోకేష్ కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి నేనేమన్నా మాట్లాడానా అంటూనే చాలా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు కావలి గ్రీష్మకి మీరు ఆమెని ప్రమోట్ చేయడం వెనుక ఆ రోజు ఆమె నా కొడకల్లరా అన్న మాట బూతు కదా. మరి ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్ల దాని అర్థమైంది అంటే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని మేము గుర్తిస్తాము, వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా తప్పు లేదు. అదే వైసీపీ నుంచి మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని ఈ విధంగా చుక్కలు చూపిస్తాము, వాళ్ళని ఈ విధంగా తిప్పి సర్వనాశనం చేస్తామని చెప్పి అండమా ఇది? పోసాని అనేవాడు 66 ఏళ్ళు ఎంతో అంట. ఆయనకి గొంతు, ఆయనకి ఇక్కడ ఇది పక్షవాతం, 2 గుండె ఆపరేషన్లు, ఇన్ని గందరగోళాలు జరిగి మరి ఆయన కండిషన్ ఏంది? ఆయన్ని ఇట్ట తిప్పుతున్నారే, జైలు నుంచి జైలు, పీటీ వారెంట్లు ఒకటేమని. విజయవాడ జైలుకి ఆయన కర్నూలు నుంచి వస్తే అక్కడికి పాడేరు వాళ్ళు వచ్చినారు. ఎందుకు? తీసుకుపోవడానికట. ఒకటే రిమాండ్లు అంటే ఆయన అక్కడికక్కడే ఆ వయసులో చచ్చిపోవమనే. ఏంటిది ఆయన అంత గందరగోళం చేయడం? న్యాయాధికారిని అడిగితే న్యాయాధికారి ఏమంటారంటే, నా డ్యూటీ నీకు రిమాండ్ విధించడం తప్ప నా చేతుల్లో ఏం లేదు. నీకు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే జైలు వాళ్ళకి చెప్పుకో. జైలు వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా అక్కడ టైం ఉండద్దా? సరే, ఏమన్నా కంఫర్ట్గా తీసుకుపోతున్నారా? ఒక డొక్కు సుమ్మలు వేసుకొని ఇటు ఒక కానిస్టేబుల్ అటు ఒక కానిస్టేబుల్, 66 ఏళ్ల వ్యక్తి కనీసం 10 అడుగులు ఇగలడా? గందరగోళం చేసి అతన్ని కఠినమైన శిక్షకి గురి చేసి ఇడిదిప్పి గందరగోళం చేయడం వెనక ఉద్దేశం ఏంది? ఒక గౌరవం పద్ధతి పాడు. అతని చేతుల్లో మాస్ మీడియం ఉంది, సినిమా రచయిత అతను. రేపటి రోజున ఒక తాను రాయలేడా ఇట్లా జరుగుతుంది ఇవి అని? రేపటి రోజున చరిత్ర కాదా? ఎప్పుడో తీసిన కడప రెడ్లు, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకి హైకోర్టు అడిగింది, ఏంది అప్పుడెప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది అని ఆర్జీవి మీద. ఇలాంటి కండిషన్లో మనవైతే ఒకలాగా, పరాయివైతే ఇంకొకలాగా. కావలి కృష్ణకి ఏ క్వాలిఫికేషన్ ఉంది? ప్రతిభా భారతి కూతురు. సరే, అలాంటి వాళ్ళ ఎంతమందో వారసులు ఉన్నారు, వాళ్ళందరికీ లేను. ఇప్పుడు దేవినేని ఉమ, పిఠాపురం వర్మ వీళ్ళు చేసిన త్యాగాలు ఎంత గొప్పవి. వాళ్ళకెందుకు వాల్యూ ఇలా? ఎవరో గ్రీష్మ నా కొడకల్లారని ఆ రోజు తొడగొడితే దానికి ఈరోజు మీరు ఇచ్చినట్టు అయిపోయింది కదా. నా కొడక అనే ఒకదానికి ఒక ఎమ్మెల్సీ అన్నట్టు వచ్చేసింది కదా అర్థం. అట్లా చేయడం వల్ల ఒక పర్థం జనాలు ఏమనుకుంటారన్న ఒక తాత్పర్యం ఎక్కడన్నా ఉందా ఇలాగ చేసేది?